మా కోసం వచ్చి ఆయన ఇన్ని ఇబ్బందులు పడి మా కోసం ఇవన్నీ చేస్తున్నాడు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు సభకి వెళ్ళాము మేము అందరం. కానీ పోలీసులు చాలా చాలా ఇబ్బందులు పెట్టి జనాలను రానికుండా జనాలను ఆపేసేసి చాలా ఇబ్బందులు పెట్టారు. సభ కూడా జరగడానికి ఇష్టం లేకుండా పోలీసులు గందరగోళం చేసి పడేశారు రాత్రి అంతా. రాత్రి సార్ వస్తున్నారని చెప్పి భోజనాలు అవన్నీ వంటలు అవన్నీ వండాలని అంతా ప్లానింగ్ చేశారు సార్. అవన్నీ పారబోసి అంతా గందరగోళం చేసి అక్కడ కట్టిన వేదిక అదంతా ఆ టెంట్ గుడ్లు అవన్నీ లాగేసి జనాలను రానికుండా చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇలాగైతే మేము బతకలేము. ఇలా బిడ్డలకి బయటికి పంపిస్తే పిల్లలకి ఒక్క సంవత్సరానికి 3 లక్షలు 4 లక్షలు అవుతున్నాయి. మేమేదో ఇట్లా కష్టపడి ఒక్కట్ట కోసుకొని కట్టుకొని నెలకు 10,000 సంపాదించుకుంటే మా భర్తలో 10,000 20,000 తెచ్చుకుంటే దాంట్లోనే 4,000 5,000 మా కుటుంబానికి మేము సర్దుకొని 40 పిల్లలకు కట్టుకొని సంపాదించు బిడ్డల్ని చదివించుకోగలుగుతున్నాం. అదే ఇది లేదు, ఈ పొలం లేదు, ఇది లేదు, మేమేం చేసుకొని బతుకుతాం? మాకేమైనా జాబులు ఉన్నాయా? మేమేమైనా జాబులు చేసుకొని బిడ్డలను చదివించుకోగలుగుతామా?